హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఈరోజు మన ఛానల్లో సరికొత్త రెసిపీ వెజిటేరియన్ చేపల పులుసు. వెజిటేరియన్ అంటున్నారు, చేపల పులుసు అంటున్నారని కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీరు ఈ వీడియో ఫుల్గా ఫాలో అయితే మీకే అర్థమవుతుంది. మరి ఇంగ్రీడియంట్స్ చూద్దామా? 2 రావ్ బనానా, 1/2 కప్ పల్లీలు, 1/2 డ్రై కోకోనట్, 1/2 కప్ నువ్వులు, 3 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాజీరా, 1/2 స్పూన్ మెంతులు, కొద్దిగా చింతపండు, 2 స్పూన్స్ కసూరి మేతి, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, కారం మీ టేస్ట్కి తగినంత, 1 టమాటో, 1/2 స్పూన్ పసుపు, 1/2 కప్ ఆనియన్స్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 కప్ కొరియాండర్, 1/2 కప్ కర్రీ లీవ్స్. మరి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా? ముందుగా అరటికాయని ఇలా స్లాంటింగ్గా ఇంత లావుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలన్నీ అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సైజ్ ఇలా ఉండాలండి, ఇలా కొంచెం దొడ్డుగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని మనకి మసాలాకు సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. దానికి పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, సాజీరా ఇవన్నీ వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఆ తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇది చల్లారాక ఒక మిక్సీ జార్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ పోసి ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా కర్రీ గురించి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో సాజీరా వేసి కొద్దిగా కసూరి మేతి వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని ఆ తర్వాత అందులో ఆనియన్స్, టమాటో ఇవి వేసి బాగా వేయించుకున్నాం. బాగా వేయాక ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫైనల్గా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసి మీకు కర్రీకి సరిపడా కన్సిస్టెన్సీ చూసి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ ఇందులో వేసి ఇవన్నీ బాగా కలుపుకొని మంచిగా బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇందులో ఫైనల్గా కర్రీ లీవ్స్, కొత్తిమీర వేసి ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇవన్నీ బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు వేయించుకుంటే మన వెజిటేరియన్ చేపల పులుసు ఎలా ఉందండి? మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.